నువ్వు. అన్నీ తట్టుకునే శక్తి ఉండాలని ఎప్పుడు నువ్వే కదా మాకు చెప్తావు. పేదవాళ్ళంటే కష్టాలని కన్నీళ్ళని దిగమింగుకునే ఉండాలి. అదిగో వస్తుంది చూడండి. ఆ రోజు కత్తి విసిరినప్పుడు తప్పించుకుంది, ఇవాళ చీర కట్టుకుని ఊరంతా బలాదూరుగా తిరుగుతోంది. పట్టుకోండి వాళ్ళని. శిక్ష చదవండి. తక్కువ జాతి స్త్రీలకి మోకాలు కనపడకుండా చీర కట్టుకోవడానికి అనుమతి లేదు. అది అతిక్రమించిన వీళ్ళకి మోకాల మీద ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వతో కాల్చాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. గ్రీస్లో మనం మొదటిసారి వ్యాపారం చేయబోతున్నాం. అక్కడ ఏమేం చేయాలో, చట్ట ప్రకారం ఎలా ఉండాలో అందరికీ జ్ఞాపకం ఉంది కదా. వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఏం చేయాలో నేర్పిస్తారు. ముహూర్త సమయం వచ్చేసింది. మా పాలిట దేవుడా, మమ్మల్ని కాపాడండి. అయ్యయ్యో, ఏమైంది? చెగోరే, ఒకసారి ఇలా చూడండి. ఎంత ఘోరానికి పాల్పడ్డారు. ఏంటి, ఏమైంది? ముక్కు పుడక పెట్టుకున్నారని వీళ్ళ ముక్కుల్ని కోసేశారు ఆ మానవ మృగాలు. ముక్కులు కోసేశారా? అయ్యో, వీళ్ళ దారుణాలకు అర్థమే లేదా? ఎరకిట్టు, నువ్వు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు. నేను ఆకుపసరి తీసుకొస్తాను. వెళ్ళండి. ఈ దుర్మార్గం ఎక్కడ జరిగింది? సంతలో జరిగింది. వదిలేమని కాలు పట్టుకున్నా వదలలేదు. అధికారులు వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని తోసేశారు. ఒక అమ్మాయి ఛాతిని కప్పుకున్నందుకు ఆవిడ స్థనాలను కోసేశారు. ఈ దుర్మార్గుల్ని సహించకూడదు. ఛాతిని కప్పుకుంటే ఛాతిని కోస్తున్నారు, చీర కడితే కాళ్ళు విరుస్తున్నారు, ముక్కెర పెట్టుకుంటే ముక్కులు కోస్తున్నారు. ఇలా జీవించడం కన్నా చావడమేనయ్యా. మన జాతి వాళ్ళని చంపాలనేదే వాళ్ళ లక్ష్యం. వాళ్ళ లక్ష్యం గురించి నేను భయపడ్డా. మనం ప్రతీకారం తీర్చుకోవాల్సింది. రేపే కదా గుళ్ళో ఉత్సవం జరిగేది. అవును, మన జాతి స్త్రీలందరూ ఛాతి కప్పుకొని చీర కట్టుకొని ముక్కెర పెట్టుకొని రేపు గుడికి రావాలి.